కేజీబీబీ ఉద్యోగులందరికీ అక్కలారా, మనం దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నాం. ఎవ్వరూ మనస్ఫూర్తిగా లేవు, సంతోషంగా లేవు. ఛాన్స్ వస్తే బయటికి వెళ్ళిపోతాం, కానీ వదిలిపెట్టి పోలేకపోతున్నాం. ఆ ఊగిసలాట ఉంది మనకి. ఇంత కష్టం పడలేకపోతున్నాం, వచ్చే వేతనం సంతృప్తిగా లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ కాకపోయినా రేపైనా మంచి రోజులు ఉంటాయేమో అని కష్టపడి లాక్కొస్తున్నాం. 14 సంవత్సరాలు వనవాసం చేస్తేనే రాముల వారికి పట్టాభిషేకం అయింది. కౌరవులు మన పాండవులు ఇద్దరు కలిసి 5 ఊళ్ళు ఇవ్వమంటే ఇవ్వకపోతే వాళ్ళు అడవికి పోయి ఒక 10 ఏళ్ళు చేసి జనాన్ని సైన్యాన్ని తయారు చేసుకుని యుద్ధం చేస్తేనే 5 మంది 100 మంది గెలిచారు. మీరు కూడా గయాలి అత్తల నుంచి గెలుచుంటారు, తాగుబోతు భర్తల నుంచి గెలుచుంటారు, అనుమానపు ఆడబిడ్డలను గెలుచుంటారు, రకరకాలు గెలిచి ఉన్నారు. మీ కష్టాలు నష్టాలు అన్నీ తెలుసు. ఎర్రమట్టి తెచ్చి అలికిన చేతులు మీవే, ఇప్పుడు 4 క్లీనర్తో తుడిచే చేతులు మీవే. అంటే కష్టాలన్నీ చూసాం మనం. కానీ ఆ కష్టాలు చూసిన మనసుతోనే ఈ కష్టాలు పెద్దవి కావు, ఓపిక పట్టవలసిన బాధ్యత మనకి ఉంది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే మనకి ఆశ ఒకటి ఉంది, రెండోది భయం ఒకటి ఉంది. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎవరు చెప్తే ఏమవుతుందో అని ఎవరు పిలిస్తే వాళ్ళు కురుకుతాం మనం. అది మన ఆశ. ఇంకొకటి ఏంటంటే మన దురాశ ఏంటంటే ఎస్ఓ మేడం గారు చెప్పింది వినకపోతే నాకు పర్మిషన్ ఇయ్యదేమో, ఒక అర్ధగంట బయటికి పోనీయదేమో, 10 నిమిషాలు కిందికి రానియదేమో, కొద్దిగా ఫ్రీగా ఉండనియదేమో అనే ఒక దురాశతో కూడా మన మధ్య మనకి ఐక్యత లేదు. మీరు చూడండి, ఐక్యత లేని ఫౌండేషన్ గట్టిగా లేని ఇల్లు గాలొస్తే గలగల, వానొస్తే వలవల. పులికి మేకకు పొత్తు కుదురుతుందా చెప్పండి? పిల్లికి ఎలకకి పొత్తు కుదురుతుందా? పాముకి ముంగిసికి పొత్తు కుదురుతుందా? టీచింగ్ స్టాఫ్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి పొత్తు కుదరదు కుదరదు కుదరదు. ఎందుకంటున్నామంటే వారి అవసరాల కోసం మనం దువ్వొచ్చుగాక, వాళ్ళ అవసరాల కోసం మనం దువ్వొచ్చుగాక, మన అవసరాల కోసం కూడా మనం నటించొచ్చుగాక. బయటికి పోవడం కోసం, చిన్న చిన్న సమస్యల కోసం, మన అవసరాల కోసం కూడా మనం నటించొచ్చుగాక. వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అయ్యే రోజు మన స్కిన్నే డ్యామేజ్ చేస్తారు. వాళ్ళ తప్పులకి మన్నే బలి చేస్తారు. ఎంత ప్రేమగా పిలిచి బయటికి తీసుకెళ్ళి, అటు తీసుకెళ్ళి, ధర్నాకు తీసుకెళ్ళి, ఇంకెక్కడికి వాడుకున్నా కష్టం వచ్చిన రోజు, ఉద్యోగం లేచి పోవాల్సి వచ్చిన రోజు నా మాట విన్నదేని ఇంత పాజిటివ్ కూడా పెన్ను పేపర్ పెట్టి రాయని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి సమయంలో యూనియన్ తప్ప, మన యూనియన్ తప్ప, కార్మిక సంఘం తప్ప మరొక అండ ఉండదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పిలవని పేరంటానికి మనం పోతామా? మీకు పెళ్లి కార్డు ఇవ్వకుండా భోజనాలు పోయి చేసి వస్తారా? మనం మొన్న సమ్మెలో పిలవని పేరంటానికి మనం అందరం పోయాం. వాళ్ళు టీచర్స్ యూనియన్ని కలిశారు ఆఫీస్కి వెళ్ళి. అన్ని టీచర్స్ యూనియన్స్, అన్ని లెక్చరర్స్ యూనియన్స్ని కలిసి మాకు మద్దతు ఇవ్వమన్నారు. మన నాన్ టీచింగ్ కేజీబీవీలో మనమే ఉన్నాం. మన నాన్ టీచింగ్ యూనియన్కి మనకు ఫోన్ కూడా చేయలేదు. ఏమండి, ఇన్ని వేల మంది కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నాం, తెలియని వాళ్ళం కాదు కదా. ప్రతిసారి గ్రూపుల్లో పెట్టి ధర్నాలు చేసి వాళ్ళ సమస్యలు కూడా మనం అడ్రస్ చేస్తున్నాం, తెలియంది కాదు కదా. ఒక్క మాట మన ఇన్వాల్వ్ చేస్తే ఏంటి సమస్య? మనీ చేయలేదు, మనకి కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదు. ఇక మనోళ్ళంతా ఎస్ఓలు చెప్పారు, టీచర్లు చెప్పారు కదా, ఏదో అవుతుందని గబా 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 పోయారు. పోయిన తర్వాత జరిగిన కుట్రేంటో మీకు తెలుసా? పే స్కేల్ అయితే గవర్నమెంట్కి ఫైనాన్షియల్గా బడ్డన పడుతుంది, ఆ డిమాండ్ మీరు పెట్టద్దు అంటే వీళ్ళందరూ కలిసి చెప్పిన మాట ఏంటో మీకు తెలుసా? నాన్ టీచింగ్ వర్కర్స్కి పే స్కేల్ ఇవ్వబాకండి, సగం బడ్డను తగ్గిద్దని చెప్పారు ఈ యూనియన్ నాయకులందరూ. నాన్ టీచింగ్ వాళ్ళకి పే స్కేల్ అవసరం లేదు, సాలరీస్ కొంచెం పెంచితే ప్రభుత్వం మీద బడ్డను తగ్గిద్దని చెప్పింది ఈ నాయకులు. మనం వాళ్ళు పిలిస్తే చెప్తే ఎగిరి ఆ రోజు ఎవరన్నా సమ్మెకు పోవద్దంటే మనోళ్ళు ఎందుకని అయినా ఆడకూతుర్లు అందరూ కష్టాలు, ఏం సమస్య పరిష్కారం అయితే బాగుంటుందని చెప్పి భద్రాద్రి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గుమ్మన నరసయ్య గారిని 2 సార్లు టెంటుకు పంపించాం. ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గుమ్మన నరసయ్య గారిని ఒకసారి టెంటుకు పంపించాం.
ప్రజెంట్ ఎమ్మెల్యే కోనేని సాంబశివరావు గారిని అడిగి టెంట్కి పంపించాం. మేము మన యూనియన్ నుంచి సమస్యలన్నీ టీచర్లే వస్తున్నాయి, పేపర్లలో టీవీలలో మన నాన్ టీచింగ్ రావట్లేదు ఒక వ్యాసం రాసి పేపర్కి పంపి గ్రూపుల్లో అన్నీ పెట్టి ప్రచారం చేశాం. మన సమస్యలు కింద పడకూడదని వాళ్ళు 44 డిమాండ్స్తో విడతపత్రం తయారు చేశారు, గ్రూపుల్లో వచ్చింది. అందులో మా డిమాండ్స్ లేవని అడిగితే వాళ్ళు అన్న అబద్ధం ఏంటో తెలుసా, అసలు మేము ఇంత పత్రమే ఇవ్వలేదని చెప్పారు. అంటే 44 డిమాండ్స్ వాళ్ళు రాస్తారు, అందులో ముందు ఒకటో ఏమో రాస్తారు, మనం మాయిల్ చేయడం కోసం నాన్ టీచింగ్ అనేది ఒక మాట కదిలిస్తారు, వాళ్ళ మాత్రం 44 రాసుకుంటారు. మనం అడిగితే అసలు మేము ఇంతవరకు ఇవ్వలేదని అబద్ధం ఆడతారు. ఎన్నిసార్లు, ఎందుకంటే తెలియక మోసపోతాం, ఒకసారి 2 సార్లు 100 సార్లైనా మన వాళ్ళు మోసపోతున్నారు, మమ్మల్ని మోస పెడుతున్నారు. ఏం విలువ ఉంటుంది? ఒక యూనియన్ పిలవకుండా మనంతా గొడవమని పోతే ఏం విలువ ఉంటుంది? మన యూనియన్ మొన్న కూడా ఎందుకు జరిగిందో తెలుసా, వాళ్ళు నెల రోజులు చేసినా కూడా గవర్నమెంట్ స్పందించలేదు. ఇక చివరికి మన గొంతులు కోయడం కోసం వంటశాలకి తాళాలేయాలని చెప్పారు. వంటశాలకు తాళాలు వేసి మీరు బయటకు వస్తారా రారా అని అన్నారు. వేస్తాం. ఏయంగానే టీచర్లు తీసేయరు. ఫస్ట్ ఎంఈఓ వచ్చి లోకల్లో 4 వంటలను పెట్టి ఉద్యోగం పెట్టిస్తారు. అలా కొట్లాడుకోవాల్సింది ఎవరండి? అలా ఉద్యోగాలు పోగొడుతూ రోడ్ల మీద పోవాల్సింది ఎవరండి? ఈ ఎస్ఓ వచ్చి ఒక ఎంఈఓతో మాట్లాడుతుందా, డిఈఓతో మాట్లాడుతుందా? ఈ టీచర్లు వచ్చి లోకల్ వాళ్ళతో మాట్లాడతారా? వచ్చి ధర్నాలో కూర్చుంటారా? ఇళ్లలో కూర్చుంటారు. టెంట్ కాడికి వస్తారు, ఇళ్లలో కూర్చుంటారు. రోడ్ల మీద మనం ఉండాలా, వండాలా, పెట్టాలా, తుడవాలా, ధర్నాకి రావాలా, టెంట్లు పనిచేయాలా. అందుకే ఎప్పుడైనా మనల్ని ముందుకు నడిపించి కొంకులు ఎరగదీసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా లేకపోతే మళ్ళీ 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 మనం మోసపోతుంటాం మిత్రులారా. అలా మోసపోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇక మరో విషయం, మన సమస్యల పరిష్కారం కావా? ఖచ్చితంగా మన సమస్యల పరిష్కారం అవుతాయి. ఎందుకంటే మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నెల రోజులకు ఒక్కసారి కనీసం మన యూనియన్, మన పద్మక్క అక్కడికి పోయి ఫైల్ గదిలిచ్చి పేపర్ ఇచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి నాయకురాలు మనకు అక్క ఉంది ఇక్కడ. నిరంతరం వాళ్ళు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు సబ్ కమిటీలు వేసినా, అసలు మీ ఈ సమ్మెకు ముందే మనం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారిని కలిసి వినతపత్రం ఇచ్చి, ఆ తర్వాత రెడ్డి గారిని కలిసి అయ్యా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి సమావేశాలు పెట్టమని తీర్మానాలు చేసి ఫైల్ కదులుతుంది కదా అని వాళ్ళు కూడా బిగిన్ చేసి సమ్మె అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే మన్నేమో మాంసం ముక్కలుగా వేస్తారు, జస్తేనేమో వదిలేస్తారు, బతికితే మా వాళ్ళు వచ్చిందని చెప్తారు. మనం ఇలా వేటలో మనం బలైపోతున్నాం. అందుకే మిత్రులారా, మనం పులికి మేకకు ఎలా పోతున్నదో, ఎలకకు పిల్లికి ఎలా పోతున్నదో, పాముకు ముంగిసికి ఎలా పోతున్నదో, టీచింగ్ స్టాఫ్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఎప్పటికీ కలవదు. మన సమస్యలు వేరే, వాళ్ళ సమస్యలు వేరే. వాళ్ళు మనం ఒకే సంస్థలో ఉద్యోగులుగా కలిసి ఉన్నాం. మనం వాళ్ళ కష్టాలు మన కష్టాలు కలిసి మాట్లాడుకుందాం, కానీ మనం వేరే. కాబట్టి మన సమస్యల కోసం మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని యూనియన్లు కలిసి ఒక్కాడికే వచ్చినాయి అన్నారు. వాళ్ళ యూనియన్ వాళ్ళు రోజు రాలేదా? మరి మన యూనియన్ వాళ్ళు పిలవలేదే. మీకోసం మేము వచ్చినాం, పిలవకపోయినా మీరు ఏడ ఇబ్బంది పడుతున్నారని మేము టెంట్ కాడికి వచ్చినాం, మరి పిలవలేదేం మరి? అందుకే ఒక్కోసారి ఏంటంటే తెలివి లేని తమ్ముడిని పట్టుకొని పోయి, ఆవేశం ఉండే తమ్ముడిని పట్టుకొని పోయి, ఆశలుండి అక్కన పట్టుకొని పోయి అవమానాలు పడేటువంటి పరిస్థితి యూనియన్కి ఉండకూడదని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్క అవన్నీ మాట్లాడతారు కాబట్టి మన యూనియన్ ఇచ్చిన పిలుపు మన నిర్మాణంలో ఉండాలి. సమ్మెకి మనమే వ్యతిరేకం కాదు, మనందరం సమ్మెలో కూడా భాగస్వామ్యం అయినాం. కానీ వాళ్ళ సమ్మె సందర్భంగా మనతో వ్యవహరించిన తీరు సరిగా లేదని చెప్తున్నాం. మనం కూడా పిలుచుంటే, మనం కూడా లెటర్ ఇచ్చుంటే అది ఇంకెంత బలంగా సమ్మె నడిచేది. రేపు అవసరం అయితే తాళాలు వేసేవాళ్ళం కూడా, మనం వేస్తే గవర్నమెంట్ దిగొచ్చి చర్చలు చేసేది కూడా మనం. అది మనతో మాట్లాడకుండా వాళ్ళని ఉట్టి సమ్మెలు చేసి మనం అందరూ ఎగబడిపోయి కష్టపడి సంతకాలు పెట్టకుండా సాలరీస్ నష్టపోయి, శ్రమ నష్టపోయి, ఇబ్బందులు నష్టపడి రేపు మెడ మీద గొంతు మీద కత్తిలు తెచ్చుకునేది మనము, పెరిగేది వాళ్ళకి. కాబట్టి దాన్ని ఈసారి మనం అంగీకరించేది లేదు. మొన్న చెప్పొచ్చాం, మేడం ఈ నెల రోజుల పాటు మన వాళ్ళు వర్క్ చేసి హాస్టల్స్ని పరువు తీయకుండా రోడ్డు మీదకి ఎక్కించుకొని నిలబెట్టారు. ఈసారి గతంలోలాగా అన్యాయం జరిగితే మాత్రం మా వాళ్ళు క్షమించడం అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పారు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోతే నెల రోజులు స్కూల్లో ఆగమైపోయాయే, వాళ్ళు సెంటర్లో ఉన్న అన్నం వండి పెట్టారు, మాకు గుర్తుంది, మా గుండెల్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. మంచిదే,
గుండెల్లో ఉన్నదాన్ని చేతుల్లో ఫైళ్ళకు రావాలి, సంతకాలు పెట్టాలి, పెట్టకపోతే బలవంతంగా మనం పెట్టించాలని చెప్పి మనం కోరుతూ ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. యూనియన్ ఎందుకంటే అప్పుడప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్తుంటారు, గాడిదకి గడ్డేసి గుర్రానికి పాలు పిండుతారని. యూనియన్ మెంబర్షిప్ అంటేనే అన్నయ్య రేపు రండి, ఎల్లుండి రండి, ఈసారి చూద్దాం, రేపు చూద్దాం, మాపు చూద్దాం అని అంటారు. ఇది ఎక్కడ పద్ధతి అండి? హైదరాబాద్ మీటింగ్ రావాలంటే వెహికల్ డబ్బులు తలా 500 వేసుకోవాలి, 4-5 ఎగ్గొడుతుంటారు. మరి రాష్ట్ర కమిటీ ఎట్లా నడపాలా, భోజనాలు ఎట్లా పెట్టాలా, ఛార్జీలు ఎట్లా నడపాలా, రోజు తిరగటానికి పెట్రోల్ ఖర్చు ఎట్లా చేయాలా, ఇంతమందికి సంస్థ నడపడానికి ఫ్లెక్సీలు బ్యానర్లు ఎలా చేయాలా? అందుకే ఒక్కొక్క బొట్టు, ఒక్కొక్క 100 రూపాయలు ఒక్కొక్క బొట్టు ఇస్తేనే మనకి పెద్ద వృక్షం అవుతుంది. ఈ వృక్షం బాగా ఉంటే పూలు పండ్లు, దీనికి నీళ్లు పోస్తే, ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఈ చెట్టు పెరిగితే ఈ చెట్టు నుంచి పూలు పండ్లు వస్తాయి. కానీ దీనికి నీళ్లు పోయాం, కానీ కొమ్మలు, రెమ్మలు, పువ్వులు మొత్తం పీక్కొని తింటామంటే చెట్టు నాశనం అయిపోతే మళ్ళీ తిరిగి మనకి బానిస రోజులు వస్తాయి. అందుకే మనం చాలా ఖర్చులు పెడుతుంటాం. ఈ ఖర్చుల్లో భాగంగా మన యూనియన్ ఫండ్ను కూడా, మెంబర్షిప్ను కూడా బాధ్యత తీసుకొని మీకు జిల్లాలో ఎంత ఉంటే అంత ఇచ్చేటువంటి పాత్ర మీరు తీసుకోవాలని చెప్పి కోరుతూ